నీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు అనుకున్నది జరిగి తీరుతుంది. ఈ మాటను మనం తరచూ వింటుంటాం. ఈ సంకల్పం బలంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ సంకల్పం సిద్ధింపచేయడానికి ఈ విశ్వం మొత్తం నీకు సహకరించడం మొదలుపెడుతుంది. మీరు వెళ్తున్న దారిలో ఎన్ని ఒడిదుడుకులున్నా అవేవి మీ కంటికి కనిపించవు. మీ లక్ష్యం మాత్రమే మీ కంటికి కనిపిస్తుంది. మీ బలమైన సంకల్పంతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు వాటంతటవే మీకు సహకరించడం మొదలుపెడతాయి. చాలా మంది వ్యక్తులు ఉన్నతమైన స్థితికి చేరడానికి కారణం ఈ బలమైన సంకల్పం వారిలో ఉండటమే. చాలా మంది చాలా విషయాలను కోరుకుంటారు. కానీ చాలా కొంతమందికి మాత్రమే కోరింది కోరినట్టు దక్కించుకుంటారు. మరి మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు అంటే ఈ వీడియో మీకోసమే. మీ సంకల్ప బలం దృఢంగా ఉందా లేదా అని తెలుసుకోవాలన్నా, మీ సంకల్పాన్ని దృఢంగా మార్చుకోవాలన్నా ఒకే ఒక్క పరీక్షతో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మార్చుకోండి. ఆ పరీక్ష ఏంటి, ఎలా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఏంటి, ఎలా అనే వాటిని తెలుసుకునే ముందు ఇక్కడ మనం కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో ముందుగా తెలుసుకుందాం. లైఫ్‌లో సక్సెస్ అయిన గొప్ప గొప్ప వారి దినచర్య ఎలా ఆరంభిస్తారో మీరు చాలా ఇంటర్వ్యూస్‌లో వినే ఉంటారు. వీరు డేని బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి వీరి యొక్క దినచర్యని ఆరంభిస్తారు. ఒక వ్యక్తి యొక్క అలవాట్లనేవి అతని జీవితాన్ని నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లు మంచి ఆలోచనల్ని కలిగిస్తాయి. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల కలిగే లాభాలను, ఆ సమయంలో యూనివర్స్‌లో కలిగే మార్పుల గురించి చాలా వీడియోస్‌లో చెప్పుకున్నాం. కానీ చాలా మంది ఈ సమయంలో నిద్ర లేవటంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. దీనికి కారణం వీరిలో సరైన సంకల్పం, స్థిరమైన సంకల్పం లేకపోవడమే. లా ఆఫ్ అట్రాక్షన్‌లో అతి ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే, మీకు ఏం కావాలో అనే విషయంలో మీరు చాలా స్పష్టంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మీ సంకల్పం బలంగా మారాలి అంటే ముందుగా మీరు చేయవలసిన పని మీకు ఏం కావాలి అనే స్పష్టత ఉండాలి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇల్లు, జాబ్, మనీ. ఇలా మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద మీకొక క్లారిటీ ఉండాలి. నాకు ఇది కావాలి అంతే అన్నట్టుగా ఉండాలి. ముందు మీరు ఇలా ఉన్నప్పుడే దానికోసం మీరు ఏమైనా చేయగలుగుతారు. మీకెదురయ్యే కష్టాలు, ఇబ్బందులను దాటుకుంటూ మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంటారు. మీ ఆలోచనల్లో ఎలాంటి మార్పు ఉండకుండా ఉండటమే బలమైన సంకల్పం అంటే. దాన్ని మీరు చేంజ్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఆ విషయం గురించి ఏదైనా చెప్తే చాలు. చాలామంది వారి లక్ష్యం పట్ల ఆలోచనని, అభిప్రాయాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. కానీ అలా మారకుండా దేనికైనా రెడీ అనే విధంగా భయాన్ని విడిచి ముందుకు వెళ్ళేలా మీ లక్ష్యం స్థిరంగా ఉండాలి. అదే లా ఆఫ్ అట్రాక్షన్‌లో మొదటి సూత్రం, ఇంకా అత్యంత ముఖ్యమైన సూత్రం కూడా. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇదే మీ సంకల్పం బలపడటంలో మొట్టమొదటి మెట్టు. ఇక రెండవది, మీ సంకల్పం కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి ఆలోచన, మంచి భావాలను కలిగి ఉండాలి. దీనికోసం మీ మానసిక స్థితిగతులను దృఢంగా మార్చుకోగలగాలి. అప్పుడే మీ మానసిక శక్తులనేవి వృధాగా పోకుండా ఆ శక్తులను మీ లక్ష్యం కోసం వినియోగించుకోగలుగుతారు. 80% మంది లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఫెయిల్ అవడానికి ఈ రెండే కారణం. సంకల్ప బలం అనేది దృఢంగా లేకపోయినప్పుడే మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి మీ సంకల్పం బలంగా ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయానికొస్తే, బ్రహ్మ ముహూర్తం గురించి, యూనివర్స్‌లో ఆ సమయంలో జరిగే అద్భుతమైన మార్పుల గురించి మనందరికీ తెలిసిన విషయమే. మీ సంకల్ప బలం అనేది దృఢమైందా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నా, మీలో సంకల్ప బలాన్ని పెంచుకుంటూ మీరు అనుకున్నది సాధించాలన్నా ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే ఇది సాధ్యపడుతుంది. ముందు మీలో సంకల్ప బలం అనేది దృఢంగా ఉంటేనే ఈ సమయంలో మీరు నిద్ర లేవగలుగుతారు. ఒక్కోసారి ఆ యూనివర్స్ కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ ఈ రెండు విషయాలను మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు మీ సంకల్పం కోసం ఈ సమయంలో నిద్ర లేవాలి అంటే మీలో సంకల్పం బలంగా ఉంటేనే దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి, ఆ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ విశ్వం యొక్క సహాయాన్ని అందుకోవడానికి సిద్ధపడతారు. అలానే మీలో సంకల్పం బలంగా ఉన్నప్పుడు, మీ లక్ష్యం కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యూనివర్స్ మిమ్మల్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మీ వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్‌లో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సమయంలో యూనివర్స్ మీకు ఏదో చెప్పడం కోసం, మీకు సహాయం చేయడం కోసం మిమ్మల్ని ఈ సమయంలో నిద్రలేపుతుంది.
మీ లక్ష్యానికి మిమ్మల్ని దృఢంగా మార్చడం కోసమై మిమ్మల్ని తడుతుంది. మీరు ఈ రెండిటిలో ఏ కారణం చేతనైనా సరే మీరు నిద్రలేస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఆ సమయంలో ఎందుకు మీరు నిద్రలేస్తున్నారా అని దీనికి కారణం తెలిసుండాలి. ప్రతిరోజు ఈ సమయంలో ఎందుకని నిద్రలేస్తున్నాను అని మీకు గుర్తుకు రావాలి. మీరు ఎందుకు నిద్రలేస్తున్నారా అని మీరు ఆ సమయంలో గుర్తు చేసుకుంటేనే కదా ఆ సమయంలో మీ ఆలోచన అనేది యూనివర్స్‌లోకి చేరేది. మీ ఫ్రీక్వెన్సీ అనేది యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యేది. నేను నా లక్ష్యం కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. నా సంకల్పం, నా లక్ష్యం చేరడం కోసం నన్ను నేను శక్తివంతంగా మార్చుకోవడానికి, సిద్ధంగా మారడానికి ఈ సమయంలో నేను నిద్రలేస్తున్నాను అనే విషయం మీరు గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకొని మీరు నిద్ర లేవగలుగుతున్నారు అంటే ఇక మీ జీవితంలో మీకు తిరుగనేదే ఉండదు. ఇటువంటి వారు జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలుగుతారు. ఇటువంటి వారికి యూనివర్స్ ఎప్పుడూ ఇవ్వడానికి, సహాయాన్ని అందించడానికి సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు సిద్ధంగా చేసుకుంటేనే కదా ఆ యూనివర్స్ అనేది మీకు సహాయాలను అందించడానికి, మీరు అడిగిందివ్వడానికి సిద్ధమయ్యేది. అంటే ఇక్కడ మీకు ఇవ్వడానికి యూనివర్స్ అనేది ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అది అందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారు. మరైతే ఈ సమయంలో నిద్రలేచి మేము ఏం చెయ్యాలి అని చాలామందికి అర్థం కాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. మరి ఈ సమయంలో నిద్రలేచి ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే, ఈ సమయంలో నిద్రలేచి వాకింగ్, యోగా, మెడిటేషన్, విజువలైజేషన్ లాంటివి చెయ్యాలి. మెడిటేషన్ చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు విజువలైజేషన్, ఎఫర్మేషన్ లాంటివి చెయ్యాలి. అప్పుడే మీ సంకల్పం పట్ల, మీ లక్ష్యం పట్ల మరింత క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడే మీలో సంకల్ప బలం అనేది మరింత దృఢంగా మారుతుంది. లేదు మేము ఇవన్నీ చేయలేము, మాకు చేయడానికి వీలు పడదు అని అనుకునేవారు ఈ సమయంలో నిద్రలేచి ఆధ్యాత్మికంగా పూజా విధానాన్ని అనుసరిస్తూ మంత్రజపాన్ని లేదా ఏదైనా స్తోత్రాలను కానీ పఠించిన తర్వాత మీ యొక్క కోరికను భగవంతుడికి తెలియచేయండి. ఈ సమయంలో ఆధ్యాత్మికత అనువైన సమయమని మన పురాణాలు చెప్తున్నాయి. వీటిలో మీరు దేనిని అనుసరించినా సరే ఇక్కడ సైన్స్ ఇంకా స్పిరిచువాలిటీ అనేవి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. సైన్స్ అనేది ఎఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు ఈ సమయంలో మీ సబ్కాన్షియస్ మైండ్ని చేరేలా చేస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతిలో ఉండే మార్పుల వలన ప్రకృతితో అనుసంధానమై ఉన్న మన బాడీ అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఈ సమయంలో మన బ్రెయిన్ వేవ్స్ అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల కాన్షియస్ మైండ్ అనేది ఎక్కువగా పనిచేయదు. అందువలన మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మరింత యాక్టివ్గా ఉంటూ మరింత ఎక్కువ సూపర్ పవర్స్ని కలిగి ఉంటుంది. ఈ సమయంలో మనం ఏం చెప్పినా సరే అది ఈజీగా రీచ్ చేసుకుంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఏమనుకున్నా జరుగుతుంది. అలానే ఈ సమయంలో యూనివర్స్‌లో జరిగే మార్పుల వలన ఈ యూనివర్స్‌లో ఉండే అతీతమైన శక్తులన్నీ కూడా మీకు మార్గాల్ని చూపించడంలోనూ, మీకు సహాయాన్ని అందించడంలోనూ సహాయపడతాయి. అంటే మీ బ్రెయిన్ వేవ్స్ అనేవి యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యి, ఆ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండే పరిస్థితులను మార్చడంలో ఈ శక్తులు మీకు సహకరిస్తాయి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన ఒకే ఒక అవకాశం, సమయమే ఈ బ్రహ్మ ముహూర్తం. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ జీవితంలో మార్పులనేవి ఖచ్చితంగా చూస్తారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.